3.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది రైతుల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొని పోతూ ఈరోజు మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతాంగ సోదరులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు, ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరానికి అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు. మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి సహచర సభ్యులందరూ కూడా నిర్ణయం చేసుకొని కేవలం 9 రోజుల్లో మాత్రమే, కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడి నుంచే మీటర్ నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. మిత్రులారా, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా రూపాయి పోగేసి ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. చేసే ప్రతి ఆలోచన పని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు, భూమి